మీరు వచ్చే ముందే మీరు మీ మిస్సెస్ గారు అంటే లవ్ మ్యారేజా లేకపోతే ఏంటో నాకు ఐడియా లేదు కానండి, నాకు అలా అనిపించింది. అంటే అది మీరు గూగుల్ చేస్తారని తెలుస్తుంది. బట్ ఏంటంటే సార్ ఒకటి ఏంటంటే అందరికీ జరిగే విషయాల్లో మా ఇద్దరికి జరిగింది అంతే. అది ఒక నేను ఎందుకు అడుగుతున్నట్టండి ఆనసయ్య గారు, ఈ మధ్యకాలంలో ప్రేమించుకున్న వాళ్ళందరూ కూడా విడిపోతున్నారండి, లేకపోతే భార్యాభర్తలు పెళ్లి చేసినా సరే విడిపోతున్నారు. వాడు అనుబంధంగా ఉండాలి, విడిపోకుండా ఉండాలి, అటువంటి అంటే కొద్దిగా మీ అది ఒకటండి, అది వాళ్ళిద్దరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నామంటే అందరిలానే మేము చేసుకున్నాం అయిపోయింది. బికాస్ ఆఫ్ ప్రొఫెషన్ వల్ల మేము కొంచెం బయట కనిపించాం. అది వినే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా అది ఉంటుందండి అంటారు. సో నాకు చాలా మంది అంటే అందరికంటే నేనే ఎక్కువ అదృష్టం చేసుకోవడం, నేనే అదృష్టంగా భావిస్తాను. సో నేనే 100%, అది 100% ట్రూ. సో లైఫ్ అనేది అట్లా ఉంటుందండి. సో లైఫ్లో వస్తారు అనేది పాయింట్. ఈ కలుస్తారు విడిపోవడం చెప్పడం చాలా డిఫికల్ట్. అది దేవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే అది మీరే సొల్యూషన్ తెచ్చుకోవాలి. సో ఇక్కడ నా మైండ్లో ఏది ఉందో మీ మైండ్లో, నా మైండ్ కరెక్ట్గా లేకపోతే జరగదు, మీ మైండ్లో అయితే కరెక్ట్. ఎక్కడో చోట్ల మనం కింద దిగి ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకుని అది డిపెండ్స్ అనండి. ఇవి నేను చెప్పే విషయమే కాదు. నాకు తెలిసి ఎవరు ఎంత పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ షార్ట్. అది అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ నాట్ షార్ట్. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది కిడ్స్, పిల్లలు ఉంటే పిల్లలు వేరెవరో కాదు. యువర్ ఈగోస్ హిట్ మొత్తం వాళ్ళ మీద పడుతుంది అంతే. అది అంటే నా దీంట్లో నేను చెప్పే అంత నాకు ఐడియా, ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ అండి. బేసిక్గా ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ ఒక జరిగిన విషయం కదా చెప్తున్నారు. వాళ్ళు దేవుడి కళ్ళలో వచ్చారా, నా చరిత్ర ఎట్లా అని చెప్పరు కదా, చెప్పరండి. దానికి ఒకటి ఉంటుంది బుక్. అది మన అందరికీ, మీరు చదవరు కాబట్టి మీకు ఓపిక లేదు కాబట్టి నేను చెప్తున్నాను వినండి అని చెప్పి మనం అందరం తీసుకొచ్చి కూర్చోబెడతారు. చాగంటి కోటేశ్వర గారు కానీ గరికపాటి వారు కానీ. అవును. అప్పుడు అప్పుడు ఆ చోట్లో వాళ్ళకి వేరే థింకింగ్ ఏముండదు, ఫోకస్ ఆయన మీద ఉంటుంది. ఏదో బుక్స్ ఇస్తే బుక్స్ చదవరు, సినిమాగా ఉంటే సినిమాలా చూస్తారు. సో అట్లాంటి చోట్లకి వెళ్ళడం మన మైండ్ సెట్ చాలా చేంజ్ అవుతుంది. అవి అట్లాంటి చోటుకి వెళ్ళాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ పొజిషన్స్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో అట్లా ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ వాళ్ళందరినీ తీసుకు, ఇప్పుడు చెన్నైలోనే ఉన్నప్పుడు చాలాసార్లు మా ఫ్యామిలీ మేము క్లాసికల్ డిసెంబర్ మార్గలి మాసం అంటే అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. కర్ణాటక ప్రోగ్రామ్ అంతా నేను వెళ్ళి అటెండ్ చేశాను. మాకేం తెలీదు, బట్ ఆ సౌండ్ బాగుండేది. ఇప్పుడు సుప్రభాతంకి వెళ్తాం, మార్నింగ్ సుప్రభాతం మీరు వింటారు, మీనింగ్ ఎవరిని అడగండి, నాకు తెలియదు కానీ వినాలనిపిస్తుంది. వినిపిస్తుందా మీకు? సో మీకు వినిపిస్తుంది. దానికి చాలా మందికి తెలుసు, చాలా మందికి ఆ సౌండే చాలు. ఆ మార్నింగ్ ఇంట్లో వేస్తే ఆ ఫీల్, ఎర్లీ మార్నింగ్ వేస్తే ఆ ఫీల్ ఉంటుంది. సో అది వెరీ ఇంపార్టెంట్. మీరు అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ లేకపోయినా ఏదైనా ఒక సోమవారితో ఏదో ఒకటి అలాగే రోజంతా వెళ్ళింది అనుకోండి, ఆ ఇంట్లో మీకు ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది ఫస్ట్. సో అప్పుడు మీరు డెఫినెట్గా మీ మైండ్లో కొట్టుకోవాలని ఉండదు, ఆ డివైన్ చేంజ్ అవుతుంది. ఇంట్లో పూజ చేయడం అనేది ఉండాలి సార్, ఎవ్రీడే ఎవరో ఒకరు పూజ చేయాలి, ఇద్దరులో ఎవరో ఒకరు పూజ చేయాలి. ఆ పూజ చేస్తేనే మీకు బలం ఉంటుంది. ఊరికే ఫోటో పెట్టేసి పూజ ఫెస్టివల్ రోజు బట్టి డెకరేషన్ చేసేసి మా ఇంట్లో బాగా తీసాను ఫోటోలు తీసి ఇన్స్టాలో పెట్టడం కాదండి. పెట్టండి, ఇట్స్ నాట్ ఏ గుడ్, బాగానే చేశారు, బట్ మనస్ఫూర్తిగా రోజు చేయండి. ఆ రకంగా కాకపోయినా దీపం పెట్టి, సాయంత్రం దీపం పెట్టి, ఇది బేసిక్. ఇవి మీరు జస్ట్ పెద్ద మనం కష్టపడేది ఏం కాదు అది, ఓకేనండి. అవి చేస్తే చాలు, మీకు ఎనర్జీ బాగుంటుంది ఇంట్లో. ఇట్ విల్ కీప్ గుడ్ ఎనర్జీ. మీ ఇంటికి ఎవరైనా లోపలికి వచ్చేటప్పటికి చూసేటప్పటికే ఫస్ట్ దండం పెట్టి లోపల మీతో మాట్లాడతారు. నేను మీ దగ్గరికి వచ్చానండి ప్రసాద్ గారు అంటాను, మీ ఇంటికి వచ్చాను, మీరు అంటారు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి అంటారు. ఆ టైంలో మీ టేబుల్ మీద ఒక భగవద్గీత బుక్ ఉంది. నేనేం ఫీల్ అవుతాను, ఈయన భగవద్గీత అంతా చదువుతున్నారు సో అని చెప్పి నేను కాలు పైన వేసామని కొంచెం కాలు ఇట్లా పెట్టి ఇట్లా ఉంటాను. ఎందువల్ల? ఆ బుక్ వల్ల మీ క్యారెక్టర్, మీ ఇల్లు, మీ అన్ని చూపిస్తుంది. సో ముందు రోజులు ఏముంటది, ఎవరింటికి వెళ్ళినా తాతగారి ఫోటోలు, వాళ్ళ జనరేషన్ ఫోటోలు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?
లేవు. ఉన్నా తీసుకుని లోపల పెడుతున్నారు అంతే. అమ్మ ఫోటో దేవుడి రూమ్లో ఉంటూనే ఉంటుంది. మీరు ప్రతి పూజను చూడండి. అవునండి. కొంతమంది నేను చాలా మంది ఇంట్లో పూజ రూమ్ డిజైన్ చేశాను, అమ్మ ఫోటోలు ఉండవు. బట్ అమ్మ అంటే మా ప్రియం, మేము హాస్పిటల్లో విగ్రహం పెడతా అంటారు. అది కాదు కదా, ఇంట్లో కూడా దేవుళ్ళో ఉండాలి. సో ఇది నా పర్సనల్, అందరూ చేయాలనే విషయం కాదండి. అవునండి. సో ఈ రకంగా మనం ఆ ప్రేమ అనేది మీరు ఎట్లా చూపించుకుంటారు ఫోటోలో? అమ్మ ప్రేమ ఉంది, మనం మా మిగతా వాళ్ళకి మనం షేర్ చేయాలి. ఎప్పుడన్నా మేడం గారు కోపం వచ్చింది అనుకోండి, అది ఎలా మేనేజ్ చేస్తే చెప్తే ఒకసారి మా వాళ్ళు విడిపోకుండా ఉంటారు. చెప్పడానికి ఏమైనా అబద్ధం చెప్పొచ్చు కూడా అనుకోవచ్చు. అంటే నార్మల్ గా ఏంటంటే ఏదైనా నేను అనుకోండి ఎక్కడ నాకు కోపం వచ్చేసింది అనుకోండి, నాకు కోపం వస్తే నేను సైలెంట్గా ఉంటాను, నేనేం మాట్లాడను. ఆవిడ కోపం వచ్చింది అనుకోండి, నేనే సైలెంట్గా ఉంటా. ఆవిడ తెలుస్తుందా లేదు, అట్లా ఉంటే అది కరెక్ట్. నా ఐడియా అంటే ఏమవుతుందంటే అది ఇంకా మీరు కోపం పెంచినట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటేంటంటే మనం అపాలజైజ్ చేసుకోవాలి, లేదంటే ఇమ్మీడియట్ కాకుండా 10 నిమిషాలతో రియలైజ్ అవ్వాలి, ఎందుకు జరుగుతుందో తెలియాలి, మళ్ళీ మనం వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు నాకు కూడా ఒక్కోసారి చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ పేషెన్స్కి వినే కెపాసిటీ మనకు ఉండాల్సి వస్తుంది. అది సార్, మన పేషెన్స్ ఉండాలండి. అంటే అవతల ఏం చెప్పి వినాలి. నువ్వు నాకు చెప్పొద్దు, నాకు తెలుసు, నువ్వు అలా అనకూడదు. అది తెలుసు అనేది మనం అంత పెద్దవాళ్ళం కాదు. ఎందుకు చేసావు నాకు తెలుసు అని ఒక మాట అనేసాను. లేదు, అది ఎండ్ అవ్వదండి. అది అవును. నేనేమంటానంటే అవతల అది తర్వాత మీరు మర్చిపోతారు, వాళ్ళు మళ్ళీ రిమైండ్ చేస్తాను మీకు, మీరు ఆ రోజు ఇట్లా చేశారు కదా. సో అందుకోసం మనం ఎప్పుడు వాళ్ళది తప్పైనా మంది తప్పైనా ఒక 1 డే తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి సో, మళ్ళీ మీరు నార్మల్గానే ఉంటారు. బట్ మీరు మర్చిపోతారు, ఆడవాళ్ళు మర్చిపోరు. సో వాళ్ళు మనం మాక్సిమం రాకుండా చూసుకోవడానికి, అందుకే మీరు దూరంగా ఉండాలని కాదు, దగ్గరే కోపం వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారని. మేనేజ్ చేస్తారంటే అంటే నాకు దీనికన్నా నేను కోర్స్కి ఏమి వెళ్ళలేదు. దీనికి ఓన్గా ఏంటంటే నేను కుక్ చేస్తాను, కోపం పడినా నేను కుక్ చేస్తాను, సంథింగ్ సర్వ్ చేస్తాను అంటాను, ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుందండి. అది మనం అందరికీ అది వర్కౌట్ అవ్వదు. అందుకని నేను ఇవాళ చెప్పి చాలా మంది రేపు నుంచి కుకింగ్ స్టార్ట్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. ఇంకోటి ఏ రకంగా వాళ్ళ స్టైల్ అంటే ఇంట్లో ఆ రోజుల్లో పాత రోజుల్లో విన్నది ఏంటంటే మగవాళ్ళు బాగా పనిచేసేవారు, వంట పనులు అన్నీ చేసేవారు, కూరగాయలు కట్ చేసేవారు. కొంత మనం చేయొచ్చు, తప్పేమీ లేదండి. చేయడం వల్ల లాట్ ఆఫ్ చేంజెస్ హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అట్లా కావాల్సిన కొన్ని వర్క్స్ మీరు తగ్గించారనుకోండి, డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది.